హలో అండి అందరికీ. మేమైతే ఈరోజు టెంపుల్‌కెళ్ళి రిటర్న్ వచ్చాము. మా చిన్నోడు నిద్రపోతున్నాడు ఎనకాల. మా హస్బెండ్ చిన్నోడిని తీసుకుందామని చెప్పి నా దగ్గరకొచ్చి కార్ కీస్ పక్కన పెట్టేశారనమాట సీట్‌లో. అప్పటికి డోర్స్ అన్నీ లాక్ చేసేశారు. ఇంకా మేము బయటకొచ్చి డోర్స్ క్లోజ్ చేసాము. ఇంటికెళ్ళి కీస్ తీద్దాం అనేసరికి కీస్ కనిపించలేదు. అదేంటి అని చెప్పేసి వచ్చేసరికి కీస్ వచ్చేసి లోపలే ఉన్నాయి కార్ లోపల. మేమైతే లాక్ చేసి బయటకొచ్చి డోర్స్ అన్నీ క్లోజ్ చేసాము. నెక్స్ట్ ఏం చేయాలా అనేది మాకు తెలీదు. సో, ఇంకా వెంటనే మా హస్బెండ్ అయితే ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేశారు. ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసిన తర్వాత మనం కీస్ లోపల పెట్టి తీయాలి అంటే వాళ్ళు ఆ ఇన్సూరెన్స్‌లో కవర్ అవ్వాలన్నమాట. మనం అలాంటి ఇన్సూరెన్స్ తీసుకుంటేనే వాళ్ళు మనకి ఫ్రీగా చేసేస్తారు. లేదు అంటే మాత్రం $200-300 మనం మనీ పే చేయాలన్నమాట. ఇన్సూరెన్స్ వాళ్ళే వస్తారు, వాళ్ళే ఓపెన్ చేస్తారు. బట్ వాళ్ళకి మనీ ఇవ్వాల్సొస్తది. సో, మనం చేసుకునే ఇన్సూరెన్స్‌ని బట్టిచ్చి మనకి ఇది ఫ్రీగా తీస్తారా లేకపోతే మనీ అవుతదా అనేది ఉంటది. దట్టు అలాంటి మిస్టేక్ అయితే ఎప్పుడు ఇంకా ఎవరు కూడా ఎప్పుడు చేయొద్దు. లోపల కీస్ పెట్టేసేసి మనం బయటకొచ్చాము అంటే మాత్రం మనకి చాలా కష్టము. అది కార్‌తో చాలా పనుంటది ఇక్కడ అమెరికాలో. కార్ లేకపోతే మనం అసలు ఏమీ చేయలేము. ప్రతిదీ గూడా. సో, ఇప్పుడు వాళ్ళొస్తారు. వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళెలా ఓపెన్ చేస్తారు ఏంటి అనేదైతే మన నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూసేద్దాము.